నమస్తే, నేను మీ సిరి. వాహనదారులకు శుభవార్త. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గబోతున్నాయి. ఇది నిజమే. గత 10 ఏళ్లలో పెట్రోల్ రేట్లు పెరగడమే తప్ప తగ్గడం చాలా అరుదు. ఇక పెట్రోల్ ధర సెంచరీ దాటి 120 వరకు వెళ్ళినా ప్రస్తుతం 110 స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పతనం, దానికి తోడు కీలక రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు తగ్గే దిశలో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి పెట్రోల్ ధరలు ఎంతవరకు తగ్గొచ్చు, ఎప్పుడు తగ్గుతాయో చూద్దాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీల్లో కోత పెట్టారు. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరలపై ప్రభుత్వం నియంత్రణ పూర్తిగా ఎత్తేశారు. గతంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగినా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకునేది. మన దేశంలో 90% పైగా పెట్రోల్ బంకులు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల ఆధీనంలో నడిచేవి. ఈ కారణంతో కేంద్ర సంస్థలకు నష్టం వచ్చినా తక్కువ ధరకే వినియోగదారులకు పెట్రోల్ డీజిల్ అందించేవి. మోదీ సర్కార్ ఈ విధానానికి స్వస్తి పలికిన మార్కెట్ రేట్ కి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకునేందుకు పెట్రోలియం కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. దీంతో దేశంలో మెజారిటీ పెట్రోల్ బంకులు నడుపుతున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు ధరలు పెంచుకుంటూ పోయాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా అదనపు సుంకాలు విధిస్తూ పోయింది మోడీ ప్రభుత్వం. పెరిగిన పెట్రోలియం ధరలు తగ్గకుండా కొండ మీద ఉంచింది. ఈ చర్యలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లాభాల బాట పట్టినా వినియోగదారుల జేబులకు చిల్లు పడింది. ఇక ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు పెరిగి అన్ని రకాల వస్తువుల ధరలు కొండెక్కాయి. ఈ ఏడాది ఎన్నికల ముందు మార్చి నెలలో లీటర్ పెట్రోలు, డీజిల్ పై ₹2 చొప్పున ధరలు తగ్గించారు. అయితే ఎలక్షన్ రిజల్ట్ బీజేపీకి ఆశించినట్టుగా రాలేదు. గత ఎన్నికల్లో బీజేపీ కనీస మెజారిటీ సాధించలేకపోవడానికి ధరల పెరుగుదల కూడా ఒక ప్రధాన కారణం. రేట్లు పెరగడానికి ఆకాశంలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలే మెయిన్ రీజన్. కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కి $80 పైగా ఉన్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధరలు పతనం కావడంతో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $70 స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ అధికార కార్యదర్శి పంకజ్ జీన్ హింట్ ఇచ్చారు. త్వరలో జమ్మూ కాశ్మీర్, హర్యానాతో పాటు కీలకమైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ మార్క్ కి అడుగు దూరంలో ఆగిపోయింది బీజేపీ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మళ్లీ పుంజుకోవాలనే ఆలోచనలతో ఉంది. పెట్రోలియం, డీజిల్ ధరలు తగ్గించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవచ్చు. మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో అక్టోబర్ లో ధరలు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు చేసినట్టుగా ₹2 మాత్రమే తగ్గిస్తే ఫలితం ఉండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటర్లలో సానుకూలత సాధించాలంటే లీటర్ కు ₹5 నుంచి ₹10 వరకు తగ్గించాల్సిందే అని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి మోదీ సర్కారు ప్రజలకు ఆకాంక్షలను అనుగుణంగా పెట్రోల్ రేటు తగ్గిస్తారా, లేక రాష్ట్ర ప్రభుత్వాలే పన్నులు తగ్గించుకోవాలని ఈసారి కూడా మెలిక పెడతారా అనేది చూడాలి.